పోచంపల్లి శ్రీనివాసరెడ్డి ఫామ్ హౌస్ లో జరుగుతున్న అరాచకాలకు కేటీఆర్ఏ కారణమని కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ ఆరోపించారు. కేసీఆర్ ఫామ్ హౌస్ లో ఉంటే డ్రగ్స్ బిజినెస్ లో బిజీగా ఉన్నారని మండిపడ్డారు. కేటీఆర్ తెలంగాణను క్యాసినో హబ్ గా మార్చారని అద్దంకి దయాకర్ విమర్శించారు. తెలంగాణను ఒక క్యాసినోగా మార్చిన కేటీఆర్ కథ మీకు చెప్పాల్సిన అవసరం ఉంది. పొద్దుగాలు లేస్తే శుద్ధులు చెప్తున్నాడు కేటీఆర్. ఇవాళ తన మిత్రుడు పోచంపల్లి శ్రీనివాసరెడ్డికి సంబంధించిన ఫామ్ హౌస్లో జరుగుతున్న అత్యాధునిక హంగులతో నీకు సింగపూర్లో, గోవాలో, నేపాల్లో, లేకపోతే థాయిలాండ్లో ఎక్కడ దొరకని కోళ్ల పందాలు కూడా మీకు ఇక్కడ అత్యధిక సంఖ్యలో పాల్గొనడానికి చౌక ధరలో దొరకబడుతుంది. అది కేటీఆర్ మిత్రుని ఫామ్ హౌస్లో. వాళ్ళ బామ్మార్ది ఇంట్లో పార్టీ అవుతుంది, దాంట్లో కొకాయిన్ దొరుకుతుంది. కొకాయిన్ దొరికితే ఎట్లా మాట్లాడుతున్న వాళ్ళంటే, అరే పార్టీ చేసుకుంటే ఇంత డ్రగ్స్ తీసుకోరానండి అన్నట్టుగా మాట్లాడుతున్నారు. మీ యొక్క భూముల దందా ఎక్కడుందో అంతా తెలుసు ప్రభుత్వానికి. మీ యొక్క అక్రమ వ్యాపారాల దందా ఎక్కడుందో అందరికీ తెలుసు. శ్రీనివాసరెడ్డి గారు నీ మిత్రుడా, వ్యాపార మిత్రుడా, లేకపోతే నీ చీకటి సామ్రాజ్యానికి ఆయన ఏమంటాం అతి సన్నిహితుడా, లేకపోతే ఆయన కోఆర్డినేటరా అనేది ఇవన్నీ కూడా చిట్టా ఉందా. పోచంపల్లి శ్రీనివాసరెడ్డి ఫామ్ హౌస్లో జరుగుతున్న అక్రమ దందాలకు కేటీఆర్ఏ బాధ్యుడని మేము ఆరోపిస్తున్నాం. ఇది కాదని నిరూపించుకో.